హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి అవతార సమాప్తి సమయంలో హనుమంతుడు నిజంగానే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడా? ఎందుకు? శ్రీకృష్ణుడి అవతార సమాప్తిలో హనుమంతుడు పక్కనే ఉన్నాడా? తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హనుమంతుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. శివుని ప్రతిరూపమే హనుమంతుని అవతారం. బ్రహ్మ, విష్ణు, శివుడు ఇలా సమస్త దేవతలు హనుమంతుడికి తోడై ఉంటారు. వారి ద్వారా ఎన్నో వరాలను కూడా పొందాడు. హనుమంతుడు ఇప్పటికీ చిరంజీవిగానే ఉన్నాడని నమ్ముతారు. త్రేతాయుగంలో శ్రీరాముడితో హనుమంతుడు ఉన్నాడు అని మనకు తెలుసు. అలాగే ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడితో పాటే ఉన్నాడు. చాలాసార్లు హనుమంతుడు మహాభారతంలో మనకు కనిపిస్తాడు. ఒకసారి భీముడి గర్వభంగం చేస్తే శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు హనుమంతుడు అక్కడ ఎందుకున్నాడు? శ్రీకృష్ణుడు కూడా శ్రీరాముడికి మరో అవతారమే కదా. ద్వారకలో కూడా చాలాసార్లు హనుమంతుడు శ్రీకృష్ణుని కలిశాడు అనడానికి ఆధారాలు కూడా మహాభారతంలో మనకు కనిపిస్తాయి. ఒకసారి స్వయంగా శ్రీకృష్ణుడే హనుమంతుణ్ణి ద్వారకకు పిలిపించాడు. అది కూడా తన భార్య సత్యభామ, గరుడు, సుదర్శనుడు, బలరాముడి యొక్క గర్వాన్ని భంగం చేయడానికి. ఇక కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు హనుమంతుణ్ణి స్వయంగా పిలిపించాడు. అర్జునుడి విన్నపం మేరకు శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్న అర్జున రథంపై హనుమంతుడు ధ్వజమెక్కి కూర్చున్నాడు. దానితో అర్జునుడి బలం మరింత పెరిగింది. ఎందుకంటే హనుమంతుడే స్వయంగా కపిరాజుగా ఉన్న అతని రథాన్ని ఏ అస్త్రశాస్త్రాలు కూడా ఏం చేయలేవు. యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడు యథాస్థానానికి చేరుకున్నాడు. తన రామనామ జపంలో మునిగిపోయాడు. శ్రీకృష్ణుడి ద్వారా కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అధర్మానికి చోటు లేకుండా పోయింది. ధర్మం గెలిచి ధర్మస్థాపన జరిగింది. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు తన తనువు చాలించాలని, తన అవతార సమాప్తి చేయాలని అనుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరం వదిలి వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. అది కూడా ఒక శాపం కారణంగా. త్రేతాయుగంలో వాలి భార్య ఇచ్చిన శాపమే అందుకు కారణం. వాలిని శ్రీరాముడు చెట్టుచాటు నుంచి చంపుతాడు. అది చూసిన వాలి భార్య శ్రీరాముడితో, ధర్మానికి ప్రతీకగా ఉన్న శ్రీరాముడు చెట్టుచాటు నుంచి అధర్మంగా నా భర్తను చంపాడు. అలాగే వచ్చే జన్మలో నీ మరణం కూడా ఒక జంతువు ద్వారా కపటంగానే జరుగుతుంది అని శాపం ఇస్తుంది. శ్రీకృష్ణుడు తన అస్త్రశస్త్రాలను పరిత్యజించి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్తవృక్షం కింద విశ్రమిస్తాడు. కృష్ణుడు ద్వారకా నగరాన్ని విడిచిరాగానే కొంచెం కొంచెంగా సముద్రంలోకి మునిగిపోవడం మొదలవుతుంది. అస్త చెట్టు కింద శ్రీకృష్ణుడు తన 2 కాళ్లను చాపుకొని విశ్రాంతి తీసుకుంటుండగా జింకను తరుముకుంటూ వస్తున్న వేటగాడు దూరం నుంచి మెరుస్తున్న శ్రీకృష్ణుడి పాదం జింక అనుకుని భ్రమించి ముసలంతో తయారు చేసిన బాణాన్ని విసురుతాడు. విషపూరితమైన ఆ బాణం కృష్ణుడి పాదాన్ని తాకడంతో అక్కడే తన దేహాన్ని విడుస్తాడు. శ్రీకృష్ణుడి మరణానికి కారణమైన నిషాదుడే పూర్వజన్మలో శ్రీరాముడు చాటు నుంచి సంహరించిన వాలి. అయితే ఇదంతా హనుమంతుడికి తెలుసు. శ్రీరాముడి అవతారమైన శ్రీకృష్ణుడు తనువు చాలిస్తాడన్న విషయం కూడా తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు. మరి హనుమంతుడు శ్రీకృష్ణుడిని ఎందుకు ఆపలేదు? లేదా శ్రీకృష్ణుడు తనువు చాలించడానికి సమాయత్తమవుతున్నాడని తెలిసి హనుమంతుడు పరామర్శకు వెళ్ళాడా? అసలేం జరిగిందో తెలుసుకుందాం. హనుమంతుడికి అసలు శ్రీకృష్ణుడు ఎవరో, ఎందుకోసం భూమిపై అవతరించాల్సి వచ్చిందో, తన కార్యం పూర్తవగానే తిరిగి ఎలా వెళ్ళాడు అన్న విషయాలు కూలంకషంగా తెలుసు. అతని భక్తి ప్రపత్తులు సంసారిక మాయామోహంలో పడకుండా చేశాయి. నిజానికి హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుణ్ణి భూమి నుంచి వెళ్లకుండా చేయగలిగేవాడే. త్రేతాయుగంలో జరిగిన ఘటన ఈ సందర్భంగా కనబడుతుంది. శ్రీరాముడు తన అవతారం చాలించాల్సిన సమయం వచ్చినప్పుడు హనుమంతుడి ద్వారానే శ్రీరాముడి అంగుళికం పాతాళలోకంలో పడుతుంది. ఆ తర్వాత హనుమంతుడు అక్కడే ఉంటే తను తిరిగి వైకుంఠానికి వెళ్లలేనని తెలుసుకున్న శ్రీరామచంద్రుడు పాతాళంలో ఉన్న వాసుకి సహాయాన్ని కోరతాడు. వాసుకి ద్వారా పాతాళంలో అనేక అంగుళీయకాలు అచ్చం శ్రీరాముడు జార విడిచిన దానిలా ఉండేలా చేస్తాడు. అది వెతికి పట్టుకుని రమ్మని శ్రీరాముడు హనుమంతుడితో అంటాడు. పాతాళంలోకి శ్రీరాముడి అంగుళీకం వెతికేందుకు వెళ్లిన హనుమంతునికి అక్కడ కొన్ని వేల ఉంగరాలు కనబడతాయి. వాటిలో నుంచి శ్రీరాముడి వేలి నుంచి జారిపడిన అంగుళీకం వెతకడంలో కాలయాపన జరుగుతుంది. ఈలోగా శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిజంగానే శ్రీకృష్ణుడు తనువు చాలించేటప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్నాడా? అందుకు సమాధానంగా అసలు కాదు అని చెప్పాలి. హనుమంతుడు నిత్యం ప్రతి క్షణం శ్రీరామ జపంలోనే తరించేవాడు. ఇతర వ్యక్తులను కానీ దేవతలను కానీ తన మనసులోకి రానిచ్చేవాడు కాదు. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా అతడికి ఒకటే. శ్రీకృష్ణుడిలో కూడా శ్రీరాముడినే చూసుకున్నాడు. హనుమంతుడి ప్రకారం శ్రీరాముడు అవతరించడము, తనువు చాలించడము అసలు విషయమే కాదు. ఎందుకంటే ఆయన భగవంతుడు. ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్లాలో శ్రీరాముడికి బాగా తెలుసు. అందువలన శ్రీకృష్ణుడు తనువు చాలించే విషయాన్ని కూడా అస్సలు పట్టించుకోలేదు. హనుమంతుడి ప్రకారం శ్రీరాముడు అతని మనసులోనే ఉన్నాడు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలడు, అప్పుడే మాట్లాడగలడు. కాబట్టి శ్రీకృష్ణుడు తనువు చాలించేటప్పుడు హనుమంతుడు వచ్చి మాట్లాడాడు అని ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. ఇది అసలు జరిగిన కథ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.